ఈరోజు నేనైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అందరికీ ఇష్టమైన రెసిపీ అదేనండి మన చికెన్ పకోడీ. అది కూడా కడప సైడ్ అనమాట. మా కడప సైడ్ అయితే మేమైతే బోన్స్ వేసుకొని కూడా తింటాము. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇలా ఆనియన్స్ వేసుకొని అండ్ లెమన్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేయండి. ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేయండి. చికెన్లో కొంచెం సాల్ట్ వేసేసి కారం, ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే కొంచెం చికెన్ మసాలా, అంటే చాలా తక్కువ, చిటికెడ వేసుకోండి సరిపోతుంది, ఆ ఫ్లేవర్ కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా కలపండి, కలపడంలోనే ఉంటుందంట ఈ టేస్ట్ మొత్తము. చికెన్ పకోడీ అంటేనే కలపడంలో ఉంటుంది. తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్క టేబుల్ స్పూనే వేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి, కలపండి. నేనైతే ఇక్కడ కరివేపాకు వేయలేదు, కానీ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయండి, కలపడంలోనే ఉంటుంది మొత్తము. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఓకే, ఇలా మిక్స్ చేసేయండి మొత్తం. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్, నేను ఆల్రెడీ ఒక 2 అవర్స్ పక్కన పెట్టేశాను. 2 అవర్స్ పక్కన పెట్టేసేసి ఇలా నూనెలో చికెన్ పకోడీని వేసేసుకున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టండి బాగా. ఇలా రెడ్గా వచ్చేసాయి. కలర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, మన కారం పొడికే మనకు ఆల్రెడీ ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. అక్కడ చూడండి, బోన్ చికెన్ అంటేనే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది లోపల. దట్స్ ఇట్.